ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన జన్మించారు. శనివారము మీ అందరికీ ఈ శనివారం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి దైవజనమ, దేవుని ప్రజలారా, మరి దేవుడు గత వారం అంతా కాచి కాపాడి ఈ శనివారంలోకి తీసుకొచ్చాడు. ఈరోజు వాస్తవంగా మనకు సాయంత్రము విజ్ఞాపన సిద్ధపాటు కూటమి ఉంటుంది. అయితే ఈరోజు చర్చి యానివర్సరీ కావటం వలన మరి ఆ శనివారము విజ్ఞాపన సిద్ధపాటు కూటమి లేదు. ఎందుకంటే మనం మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి దేవుడు నిన్నటి దినాన శుక్రవారం సాయంత్రం అద్భుతంగా జరిగించాడు. ఆయనకు మహిమకరంగా జరిగించాడు. తన సేవకుని నిలబెట్టి కావలసినటువంటి సందేశం కూడా దేవుడు అందించారు. అలాగే ఈరోజు ఉదయకాలము 10 గంటలకు మరి మీటింగ్ ఉంది. సాయంకాలము 6 గంటలకు సువార్త బహిరంగ సభ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరందరూ సిద్ధపడి త్వరగా రండి. దేవుని మాట వినండి. దేవుడు దీవిస్తాడు. మీ సొంత ఆలోచనల మీద, మీ సొంత నిర్ణయాల మీద ఆధారపడకండి. నష్టపోతారు. నష్టపోయిన తర్వాత మళ్ళీ సాధించలేరు. దయచేసి దేవుని మాట వినండి. ప్రియ దైవజనమా, రండి. ఈ దినం కొరకు పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి లేఖనాలను చదువుకొని దైవ ధ్యానం క్లుప్తంగా చేద్దాం. 71వ కీర్తన 18వ చరణాన్ని చదువుకుందాం. 71వ కీర్తన 18వ చరణంలో ఇలాగ రాయబడింది: దేవా, వచ్చు సంవత్సరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు తల నరసి రుద్ధుడునయుండు వరకు నన్ను విడవకుము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు. చదవబడినటువంటి వాక్యాన్ని విరిచి ముక్కలుగా విరిచి మాకు వడ్డించి సారాంశం అయ్యా మాకు తెలియచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నాతోనూ మాతో మాట్లాడి మహిమ పొందమని, నీ దయగలిగిన హస్తముంచమని జన్మని పాసని చేర్చుకోమని ఇస్లాం అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయము, ఈ గొప్ప మరి ఉదయకాల ధ్యాన అవకాశాలు దేవుడు ఇంచుమించు 1252 రోజులు ఈరోజు ఉదయకాల దైవ ధ్యానం చేస్తూ, ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళటానికి తన సేవకునికి, సేవకురాలకి, అలాగే వాక్యం వింటున్న మీ అందరికీ బలమునిచ్చి, శక్తినిచ్చి నడిపిస్తున్నాడు. అందును బట్టి దేవుని మనం ఎంతైనా స్తుతించాలి. అయితే ఈరోజు ప్రభువారు ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. ఒక మాట చెప్పాలి. ఆ మాట నీతోనే చెప్పాలనుకుంటున్నాడు, నాతోనే చెప్పాలనుకుంటున్నాడు, మనతోనే చెప్పాలనుకుంటున్నాడు. ఏమిటా మాట అంటే, ఆ మాట ఏమిటో కాదు, దేవుని గురించి చెప్పటానికి, దేవుని గురించి తెలియచేయటానికి, దేవుని గురించి వివరించటానికి నీ శక్తి, నీ సామర్థ్యము నాకు దయచేయి ప్రభువా అని దేవుణ్ణి ఆనాడు కీర్తనకారుడు ప్రార్థన చేసినట్లు, ఈనాడు నీవు నేను ప్రార్థన చేస్తే నీకు నాకు దేవుడు గొప్ప బలమునివ్వబోతున్నాడు. దైవజనాంగమా, చూడండి ఏమని చదువుకున్నాము లేఖనములో అంటే, అక్కడ దేవా, వచ్చు సంవత్సరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పున్నట్లు తల నరసి రుద్ధుడనయుండు వరకు నన్ను విడవకము, నన్ను విడిచిపెట్టకు, నన్ను విడబాయకు అనే మాటలో ఏమని మెన్షన్ చేశాడు కీర్తనకారుడు అంటే, నన్ను ఇడవద్దు, నన్ను ఎడబాయొద్దనే చెప్పే మాటకు ఏమని మెన్షన్ చేశాడంటే,
ఏమండి, పుట్టబోవు తరం వారికి నీ శౌర్యమును గూర్చి నేను చెప్పున్నట్లు తల నరసి రుద్దుడై ఉండు వరకు నన్ను విడవకము. తల నరచిపోయి బాగా వృద్ధాప్యంలోకి వచ్చే వరకు, ముసలివాడిని అయ్యేదాకా నన్ను విడిచిపెట్టద్దు. ఎందుకు అంత ముసలితనం అయ్యేదాకా, అంత వృద్ధాప్యం వచ్చేదాకా నన్ను విడవక నన్ను కాపాడు, నన్ను బాగు చేయి, నాకు బలమునివ్వు, నన్ను శక్తినివ్వు, నన్ను నడిపించు అని దావీదు ఎందుకు అడుగుతున్నాడు అని మనము జాగ్రత్తగా ఆలోచిస్తే, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చి చెప్పాలంట. మొదట ఏమన్నాడు? నీ బాహుబలమును గూర్చి. పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చి. ఏమండి, దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి, వచ్చే తరముకు నేను ఈ మాటలు చెప్పాలి, ఈ మాటలు ప్రకటించాలి. పుట్టబోయే తరము భయంకరమైన తరము. పుట్టబోయే తరం అంట విపరీతమైన బుద్ధి కలిగి పుడతారంట. లేఖనమే సాక్ష్యం ఇస్తుంది. అటువంటి వారికి నీ సత్యముల గురించి చెబుతాను, నీ నీతిని గురించి చెబుతాను, నీ నీతిని గురించి బోధిస్తాను. బోధించాలంటే నాకేం కావాలంటే మరి ఆరోగ్యం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి. నాకు ఆరోగ్యం ఉండాలంటే నీవు నన్ను విడిచిపెట్టకూడదు. నీవు నన్ను విడిచిపెట్టకుండా ఉంటే నేను బ్రతుకుతాను. నేను ఎన్నోసార్లు నేను విడిచిపెట్టి ఉంటాను, కానీ నీవు నన్ను విడవవద్దు అని ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. తర్వాత ఇక్కడ ఇంకొక మాటను చూస్తే మనము 6వ చరణంలో, అదే 71వ కీర్తన 6వ చరణంలో, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. ఎందుకు నిత్యము స్తుతిగానం చేస్తున్నాడంటే, తల్లి గర్భములో రూపింపక మునిపే, ఉద్భవింపక మునిపే నీవు నన్ను కాచి కాపాడుతూ వచ్చావు, నన్ను బలపరుస్తూ వచ్చావు, నన్ను బ్రతికిస్తూ వచ్చావు దేవా అని ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. దైవ జనాంగమా, ఆ పైన అంటాడు 5వ చరణంలో, ప్రభువా యెహోవా, నీ నిరీక్షణాస్వాదము నీవే, బాల్యము నుండి నాకు ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును అంటాడు. ఈరోజు దేవుని గురించి నిత్యము స్తుతిగానము చేయవలసినటువంటి అవసరత, అక్కరలు ఎన్నో ఉన్నాయి మనకు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. దైవ జనాంగమ, అక్కడ కిందకు వస్తే 23వ వచనంలో ఏమనుందో చూడండి. 23వ వచనంలో చూస్తే, నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. హల్లెలూయా. దేవుని గూర్చి ఉత్సాహధ్వని, దేవునితో పాడి స్తుతించు వరకు కీర్తనకారుడు ఊరుకోవటం లేదు. ఇంకొక మాటను చూద్దామా? ఒక మాటను చూసి మనము ప్రార్థనకి వెళ్ళిపోదాం. 102వ కీర్తనకు వచ్చేయండి దైవ జనాంగమా. 102వ కీర్తనలో అక్కడ ఒక మాట కనిపిస్తుంది. 102వ కీర్తన 102వ కీర్తన 23వ చరణంలో ఏమనుందో చూస్తే అక్కడ ఒక మాట కాబట్టి, నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలమును కృంగజేసెను, నా దినములు కొద్దిపరిచెను. నేను ప్రయాణం చేస్తున్నాను, నేను ప్రయాణమే వెళ్తున్నాను, నా పని మీద నేను వెళ్తున్నప్పుడు నా బలము తగ్గిపోయింది, నా బలం కృంగిపోయింది. నాకు బలం కలిగి ఉండాలంటే ఆయన బలం కావాలి, కనుక ఆయన ఏడుకోవాలి అని ఆయన సన్నిధికి వచ్చి ఏడుకుంటున్నాడు కీర్తనకారుడు. కనుక దైవజనాంగమా, ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఏంటంటే దేవుని మీద ఆధారపడాలి. 17వ చరణం, దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు
నేను తెలుపుతూనే వచ్చి తిని, నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుతూనే వచ్చి తిని. అంటే దేవుడి దగ్గర తెలుసుకుంది ఇతరులకి తెలియచేయాలని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఏమని చదువుకున్నాం? మూలవాక్యం 18వ చరణంలో, దేవా వచ్చు సంవత్సరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు తల నరసి వృద్ధుడునై ఉండు వరకు నన్ను విడవకము. అంటే విడిచిపెడతారు, లేదంటే దేవుడు దూరం అవుతాడేమన్న భయం వేసినప్పటికీ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు అనేకులు బోధించడానికి దేవుడు వచ్చుతరం వరకు నిన్ను ఆరోగ్యకరంగా ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆశపడుతున్నావా? నువ్వు ఆశపడితే ప్రార్థన చేయి. నువ్వు ఆశపడితే ప్రభు తట్టు చూడు. నువ్వు ఆశపడితే ప్రభుతున్నాడు. ప్రభు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దైవ జనాంగమా, దేవుని బిడలారా, రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఎత్తబడిన వాకు అందరికి అర్థమయ్యేలా కృప చూపించి భయం పొందమని, నీ దయగలిగిన హస్తం ఉంచమని చిన్న మీ పాస్తానికి చేర్చుకుని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.